పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. బోర్డర్లో రెండు దేశాల సైన్యం భీకర కాల్పులకు పాల్పడుతోంది. డ్యూరాన్ రేఖ వెంబడి రాత్రంతా దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్కు చెందినటువంటి పలు ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. అలాగే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఫోర్సెస్ భీకర దాడులకు పాల్పడుతోంది. కూనార్, హెల్మండ్ ప్రావిన్సుల్లో రెండు పాక్ అవుట్ పోస్టులను ధ్వంసం చేసినట్లుగా ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇటీవల కాబూల్పై వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో పాకిస్తాన్ మీద ప్రతీకారంతో ఈ దాడులకు దిగినట్లుగా ఆఫ్ఘన్ ప్రకటిస్తోంది. ఆఫ్ఘన్ దాడుల్లో 15 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలపై ఖతార్ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నాయకులు భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే అక్కడి విదేశీ కార్యాలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధిపతులు, అక్కడి మంత్రులు భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు పాల్పడింది. ఎందుకు దాడులకు పాల్పడింది అంటే అక్కడ ఒక ఉగ్రవాద కార్యకలాపాలు జరిపే వ్యక్తి అక్కడ దాక్కున్నాడు. అతన్ని పట్టుకోవడానికి మేము ఈ దాడులు చేశామని చెప్పినప్పటికీ కేవలం భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ తమ సంబంధాలను పెంచుకోవడమే పాకిస్తాన్కు నచ్చని విషయం. దానికోసమే ఈ తీవ్ర దాడులకు పాల్పడింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తిరిగి పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.